హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే అసలు దయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేవా. సరే, ఆ సంగతి పక్కన పెడితే మనం చిన్నప్పుడు విన్న కథల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది దయ్యాల కథలు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దయ్యాల కథలు చెబుతున్నప్పుడు భయపడుతూ వినేవాళ్ళం. ఆ రాత్రి వాటిని గుర్తు తెచ్చుకొని సరిగా నిద్ర కూడా పోయేవాళ్ళం కాదు. సరిగ్గా అటువంటి స్టోరీనే ఇప్పుడు మనం చూద్దాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రాంతాల వారీగా కొన్ని దెయ్యం కథలు బాగా ప్రచారంలో ఉండేవి. కొందరు కొన్నింటిని తమ ఇంట్లో వారికి తమకే జరిగినట్లుగా పిల్లలకు చెప్పేవారు. దెయ్యాల కొంప, మేక దెయ్యం లాంటి కథలు ఒక్క మన దగ్గరే కాదు, ప్రపంచ నలుమూలలా ప్రచారంలో ఉన్నవి. అలాంటిదే సంకెళ్ళ దెయ్యం కథ. మీరెప్పుడైనా విన్నారా? వినకపోతే వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాచీన ఏథెన్స్ నగరంలో ఓ పాడుబడ్డ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతుందనే కథ ప్రచారం ఉండడంతో అక్కడ ఉండడానికి జనం భయపడేవారు. అయితే ఈ విషయం తెలియని ఒక వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆ ఇంటిలోకి చేరాడు. ఆ రోజు రాత్రి నుంచి ఇంటి సభ్యులకు గొలుసుల చప్పుడు వినపడుతూ ఉండేది. ఆ చప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుల శబ్దానికి మేలుకున్న వారికి మసి కొట్టుకుపోయి చెరిగిన దుస్తులు వేసుకున్న గడ్డం వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించేవాడు. సంకెళ్లతో ఉన్న ఆ వ్యక్తి ఇంటి సభ్యుల దగ్గరకు వచ్చి తనను సంకెళ్ల నుంచి విముక్తుల్ని చేయాలని ప్రాధేయపడేవాడు. ఆ వ్యక్తి ప్రతిరోజు రాత్రి అలా సంకెళ్లతో వచ్చి కుటుంబ సభ్యుని పడటంతో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సంకెళ్ళ వ్యక్తి ఎవ్వరికీ కనిపించలేదు. ఎవరైనా ఆ ఇంట్లో దిగితే వారికి మాత్రమే కనిపించేవాడు. తనను సంకెళ్ళ నుంచి విముక్తిని చేయమని ప్రాధేయపడేవాడు. ఈ దెయ్యం కథను విన్న అథెనోడోరస్ అనే వ్యక్తి ఆ ఇంట్లో దిగాడు. ఆ ఇంట్లో ఏ దెయ్యము లేదని నిరూపించడం అతని ఉద్దేశం. అయితే అతడి ఆలోచనలను తలకిందులు చేస్తూ ప్రతిరోజు రాత్రి ఇంటి బయట నుంచి సంకెళ్ళ చప్పుడు వినబడేది. తనను సంకెళ్ళ నుంచి విముక్తిని చేయమని ఒక వ్యక్తి మాటలు కూడా వినబడేవి. ఓ రోజు రాత్రి అథెనోడోరస్ ధైర్యం తెచ్చుకొని శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు. అలా ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోకి వచ్చాడు. అయితే ఆ రాత్రి చాలా చీకటిగా ఉండేది. ఆ చీకట్లో అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు కాళ్ళు భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. అదేనో అక్కడికి రాగానే ఆ వ్యక్తి తనను సంకెళ్ళ నుంచి బయటకు విడిపించమని ప్రాధేయపడ్డాడు. అలా కొన్ని నిమిషాల తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఉదయం కాగానే అదేనో సంకెళ్ళ మనిషి నిలబడ్డ చోటుని తవ్వాడు. అక్కడ ఆశ్చర్యంగా ఒక కుళ్ళిపోయిన శవం బయటపడింది. రాత్రి చూసిన విధంగా ఆ శవం సంకెళ్ళతో బంధించి ఉంది. అదేనో సంకెళ్ళు తీసి ప్రజలతో కలిసి శవానికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఆ తర్వాత ఎవరికీ ఆ సంకెళ్ళ దెయ్యం మళ్ళీ కనిపించలేదు. సో చూశారు కదా, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? ఎదురైతే ఒకవేళ కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు ప్రేమ్ వ్లాగ్స్.